శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శివాయ గురువే నమ. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం మే 31వ తారీఖు నుండి జూన్ 6వ తారీఖు వరకు ఈ వార ఫలాలు వర్తిస్తాయి. మేషరాశిలో కుజగ్రహ సంచారము, వృషభ రాశిలో రవిగ్రహ సంచారము, మిథున రాశిలో బుధుడు శుక్రుడు గురుగ్రహ సంచారము, సింహరాశిలో కేతుగ్రహ సంచారము, కుంభరాశిలో రాహుగ్రహ సంచారము, మీనరాశిలో శనేశ్వర గ్రహ సంచారము. ఈ వారంలో గురుగ్రహ సంచారము మారబోతున్నది. మిథున రాశి నుండి కర్కాటక రాశికి గురుగ్రహ సంచారం మారుతుంది. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ రాశిలో కుజగ్రహ సంచారము, ద్వితీయంలో రవి, తృతీయంలో బుధుడు, గురువు, శుక్రుడు, వ్యయస్థానంలో శనేశ్వరుడు, లాభస్థానంలో రాహువు. ప్రత్యర్థులతో పోటీ మరింతగా పెరుగుతుంది. కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. వృత్తి వ్యాపారాలలో కూడా ఈ పోటీ తత్వాన్ని ఎక్కువగా ప్రదర్శించవలసి వస్తుంది. అంటే మన ఉద్యోగం మనది బాగుంది, మన వ్యాపారం బాగుంది, కానీ ఇతరులతో మాత్రము కాంపిటీషన్ మరింతగా పెరుగుతూ ఉంటుంది. మీరు పడిపోవాలని, కొద్దిగా ఏదైనా ఇబ్బంది తీసుకురావాలని, ఏదో ఒక కారణం చేత మీతో గొడవ పడాలన్న ఆలోచనలు కలిగిన వారు, మీకు కాంపిటీషన్ ఇవ్వాలనుకునే వాళ్ళు తారసపడతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధించినటువంటి అంశాలు సానుకూలపడతాయి. రాబోయే రోజుల్లో గురుగ్రహ సంచారం చతుర్థ స్థానంలో ప్రారంభమవుతున్నందుకు కుటుంబపరమైనటువంటి అంశాలలో స్వల్పమైనటువంటి అలజడి కలిగిన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడకుండా జాగ్రత్త వహించండి. అంటే మీ మీద ఓవరాల్గా హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరుగుతాయి ఇతరులకి. దీని వలన మీరు అవి రీచ్ కాలేక చికాకులు ఉండే అవకాశం ఉంటుంది. జన్మజాతకంలో కూడా గ్రహస్థితి రీత్యా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా దశ మార్పులు జరగడము ఇలాంటి కీలకమైనటువంటి అంశాలు ఉన్నట్లయితే 1-2 సార్లు చూసుకొని చెక్ చేయించుకొని ఆ విధంగా దానికి తగినటువంటి శాంతి క్రతువులు చేసుకోవడము, మీ వైపు నుంచి జాగ్రత్తలు తీసుకుంటే సర్వదా శ్రేయస్కరం. ఈ వారం పరిహారం: శివాలయంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరిపించండి. అవకాశం ఉన్నవారు పుణ్యక్షేత్రాలను సందర్శించండి. పితృ కార్యక్రమాలు చేయడము లేదా పితృదేవతల ప్రీత్యర్థం స్వయం పాకం ఇవ్వడము లేదా దక్షిణ తాంబూలాలను సమర్పించడం సర్వదా శ్రేయస్కరం. చాలా వరకు మంచి ఫలితాలను మీరు పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అయిన వాళ్ళతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అవునంటే కాదని, కాదంటే అవునని, ఈ విధమైనటువంటి అక్కర్లేనటువంటివే ఎక్కువ శాతం జరిగే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న వాటికి కూడా తగాదాలు వివాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఓర్పు సహనం వహించలేనటువంటి పరిస్థితులే ఎక్కువగా ఉంటాయి. నచ్చ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు, బుజ్జగించాల్సిన అవసరం ఏమీ లేదు అన్న తీరు విధానంలో మీ మనస్తత్వం మారిపోతుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఉగ్రదేవత ప్రీత్యర్థం కొన్ని శాంతి కార్యక్రమాలు జరిపించుకోగలిగితే విశేషమైన ఫలితాలను పొందుతారు. అంటే దుర్గాదేవి కావచ్చు, ప్రత్యంగరాదేవి కావచ్చు, మీ ఇంటి కులదేవతలు ఎవరైనా కూడా కావచ్చు, వాళ్ళ ప్రీత్యర్థం ఏదైనా శాంతి హవన కార్యక్రమాలను జరిపించండి. మంచి ఫలితాలను మీరు పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ రాశిలో రవి, వ్యయస్థానంలో కుజుడు, లాభస్థానంలో శనేశ్వరుడు, దశమ స్థానంలో రాహువు, ద్వితీయంలో బుధుడు శుక్రుడు గురువు. ఆర్థికంగా నెలదొక్కుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. తెలియనటువంటి వాటిల్లో మాత్రం పెట్టుబడులు పెట్టద్దు. షేర్ మార్కెట్ కావచ్చు, స్టాక్ మార్కెట్ కావచ్చు, అవగాహన లేని వాటిల్లో మాత్రం తలదూర్చవద్దు.
ఇది గ్రహించుకొని మెలగండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దీక్షా కార్యక్రమాలు చేపట్టాలన్న ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని విశేషమైనటువంటి పూజలను, కార్యక్రమాలను, శుభ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలలో నిమగ్నం కాగలుగుతారు. చేసే ప్రతి ప్రయత్నంలోనూ దైవానుగ్రహం ఉండాలన్న ఆలోచనలు ఎక్కువ శాతంగా పెరుగుతాయి. అయిన వాళ్ళతో వస్తున్నటువంటి చికాకులు, ఆర్థికంగా ఎదురవుతున్నటువంటి సమస్యలతో కాస్తంత విసిగి వేసారిపోతారు. ఈ వారం చివర మంచి శుభవార్త వినే అవకాశం ఉంది. ఈ వారం పరిహారం: శివాలయంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరిపించండి. అవకాశం ఉన్నవాళ్ళు భార్యాభర్తలు కలిసి పుష్కర నది స్నానాలు చేయగలిగితే విశేషమైన ఫలితాలను పొందుతారు. లేదా దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా శైవ క్షేత్రము, గురు క్షేత్రాన్ని దర్శించండి. తద్వారా మంచి ఫలితాలను పొందుతారు. అవకాశం ఉన్నవాళ్ళు పితృదేవతల కార్యక్రమాలను సర్వదా చెయ్యండి. మీరు ఏ శుభ కార్యక్రమం మొదలుపెట్టినా, ఏదైనా కొత్త వ్యాపారం కావచ్చు, ఆలోచన కావచ్చు, దీని వలన భవిష్యత్తు బాగుంటుందని చేసే ఏ ఆలోచన ముందైనా కూడాను పితృదేవతల ప్రీత్యర్థం స్వయం పాకం ఇవ్వడము, లేదా దక్షిణ తాంబూలాలను ఇచ్చి అది ప్రారంభించండి. దాని వలన మంచి జరుగుతుంది. కార్యక్రమం కూడా సర్వదా శ్రేయస్కరంగా ఉండి మంచి భవిష్యత్తుని పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరం. కోపము, నీరసము, బద్ధకము విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాస్తంత ఆచితూచి మాట్లాడటము, వ్యవహరించడం అనేది అది మీకు మంచిది. ఇది తెలుసుకొని మెలగండి. ఉద్యోగం ఇచ్చారు అధికారి, అంత మాత్రాన మనం ఏదంటే అది అనాల్సిన అవసరము లేదు. ఆయన కూడా మనల్ని అనకూడదు. అది ఆయన విచక్షణ జ్ఞానము, ఇది మన విచక్షణ జ్ఞానము. ఇది తెలుసుకొని మెలగండి. కుక్క అరిచిందని మనం కూడా అరవలేం కదా కుక్కకులాగా. అది మనం ఏం చేయాలో అది చెయ్యాలి, అంతవరకే. కాస్తంత మనం ఏదైతే వ్యవహరిస్తున్నామో అందు నిమిత్తం ఇతరులతో గొడవలు పడకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థికంగా కలిసొస్తుంది. కాస్తంత ఊరట కలిగించే అంశాలు ఎక్కువగా శాతం ఏర్పడతాయి. మీ ప్రయత్నం ఉండాలి. మీ ప్రయత్నంలో లోపం ఉంటే మాత్రం ఏమి జరగదు. గురువు ద్వితీయ స్థానానికి వెళుతున్నారు. నిస్సందేహంగా మంచి మార్పులైతే ఉంటాయి, కానీ అవి మనం అందుకోగలిగేటట్టుగా ఉండాలి. ఇది గ్రహించుకొని మెలగండి. అవకాశం ఉన్నవారు ఈ వారంలో పరిహారంలో భాగంగా మహాపాశుపత హోమాన్ని జరిపించండి. శివాలయంలో అభిషేకం జరిపించండి. తీర్థ ప్రసాదాలను స్వీకరించడం వలన ఈ గురుగ్రహ సంచారం ద్వారా రావాల్సినటువంటి మంచి ప్రయోజనాలను మీరు పొందగలుగుతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల, ప్రసంగాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. సినిమా కళాకారులు, సినీ రంగంలో పనిచేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మరిన్ని కొత్త అవకాశాలను పొందగలుగుతారు. మీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకోగలుగుతారు. కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. చేసే ప్రతి ప్రయత్నంలోనూ పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకొని ప్రారంభించండి. తద్వారా మంచి ఫలితాలను పొందుతారు. వ్యాపారంలో కాస్తంత అలజడి కలిగిన వాతావరణం ఉంటుంది. పెట్టుబడులు పెట్టాలో లేదో అన్న ఆలోచనలు ఎక్కువ శాతం పెరుగుతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. మంచి నూతన కొత్త అవకాశాలను పొందగలుగుతారు. 10 మందిలో మీరు ప్రసంగించేటప్పుడు కాస్తంత నిదానంగా వ్యవహరించండి. హడావుడి పట్టం కావచ్చు, కొత్తగా ఎవరో చెప్పినటువంటి మాటలు కావచ్చు, సోషల్ మీడియాలో కూడా మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. మనకి తెలిసినటువంటి విషయాల గురించి, మనకి తెలిసినటువంటి విధానంలో మాత్రమే ప్రయత్నం చేయండి. కొత్తవి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నము చేయవద్దు. ఇదందుకు కరెక్ట్ టైం కాదు. దైవ ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో రాహువు, భాగ్యస్థానంలో శనేశ్వరుడు, దశమ స్థానంలో కుజుడు,
లాభస్థానంలో రవి, వ్యయ స్థానంలో బుధుడు, శుక్రుడు, గురువు. అనుకున్న కార్యక్రమాలలో మంచి ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో పార్టిసిపేట్ చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఏదో ఒకటి నేర్చుకోవాలి, కొత్త ప్రయత్నం చేయాలి. ఇప్పుడున్న చోటే ఉండటం కాక మరింతగా శ్రమించి మంచి భవిష్యత్తును పొందాలన్న ఆలోచనలు, దీనికి సంబంధించి చేసేటువంటి ప్రతి ప్రయత్నంలోనూ అందరికీ మంచి ఫలితాలు పొందుతారు. కేవలం విద్యార్థులే కాక ఉద్యోగంలో ఉన్నవారు, వ్యాపారంలో ఉన్నవారు, ఏదైనా ఎక్స్‌పాన్షన్ నిమిత్తము నాలెడ్జ్ పెంచుకోవడం కావచ్చు, ఎక్స్‌పీరియన్స్ కోసం కావచ్చు, చేసే ప్రతి ప్రయత్నంలోనూ మంచి విషయాలను మీరు పొందగలుగుతారు. మంచి జరిగే అవకాశం పెరుగుతుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ప్రత్యేకంగా ఈ మాసంలో అవకాశం ఉన్నవాళ్ళు విష్ణు ఆరాధన చేసుకోవడము, పితృదేవతల ప్రీత్యర్థం స్వయం పాకము, దాన ధర్మాది కార్యక్రమాలను చెయ్యండి. దీని వలన మంచి ఫలితాలను మీరు పొందుతారు. రాబోయే రోజుల్లో రాహుగ్రహ సంచారం కూడా మారుతోంది. సప్తమ స్థానానికి రాహువు, ఈ రాశిలో కేతుగ్రహ సంచారము. అయిన వాళ్ళతో గొడవలు, చికాకులు పడే అవకాశం ఉంటోంది. తొందరపడి, ఆవేశపడి మాత్రం మాట్లాడొద్దు. మీకున్నటువంటి ఫ్రెండ్స్ లిస్ట్‌లో, రిలేటివ్స్ లిస్ట్‌లో మార్పులు, చేర్పులైతే వస్తాయి. ఈ వారం పరిహారము. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు విధి విధానంగా ఏదైనా దీక్షను స్వీకరించడము, లేదా ఒక పద్ధతి ప్రకారము 7 రోజులు లేదా 9 రోజులు, 11 రోజులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్తోత్ర పారాయణ, నోములు చేసుకోవడము, వ్రతాన్ని ఆచరించడము, లేదా క్రమం తప్పకుండా ఇంట్లో పూజలు చేసుకోవడము, ఈ విధంగా చెయ్యండి. మంచి ఫలితాలను పొందుతారు. క్రితం ఉన్న చికాకుల్లో నుంచైతే మూడొంతులు బయట పడగలుగుతారు. కానీ ఖచ్చితంగా దైవబలం పెరగాలి. ఇది గ్రహించుకొని మెలగండి. గురుగ్రహ సంచారం వలన మన జన్మజాతకంలో కూడాను ఆయన అనుగ్రహం బాగుండాలి. అదేవిధంగా మన జీవితంలో కూడా గురువుగారి ఆశీస్సులు మనం పొందాలి. ఇది గ్రహించుకొని మెలగండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. స్టార్టింగ్‌లో కొంచెం చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరు ఆశించిన స్థాయిలో సెలవులు దొరకకపోవచ్చు. కానీ తిరిగి చేసే ప్రయత్నంలో మంచి మార్పులు వస్తాయి. అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరము. అయిన వాళ్ళతో గొడవలు పడే అవకాశం ఉంది. కాస్తంత అప్రమత్తంగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సప్తమ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో శనేశ్వరుడు, భాగ్యస్థానంలో కుజుడు, దశమ స్థానంలో రవి, లాభస్థానంలో బుధుడు, శుక్రుడు, గురువు. అనుకున్న కార్యక్రమాలలో మంచి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. కార్యక్రమం నెరవేర్చాలన్న ఆలోచనలే ఎక్కువ శాతం ఉంటాయి. చిన్న చిన్న పొరపాట్లని చూసి చూడనట్టుగానే మీరు వ్యవహరిస్తారు. వృత్తిపూర్వకంగా మంచి జరిగే అవకాశం ఉంటుంది. చేసే ప్రయత్నాలలో మాత్రము లోపం లేకుండా, లోపాన్ని రానివ్వకుండా అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే రేపొద్దున మీ మీద ఏడుపుతో ఉన్నవాళ్ళు, మీ మీద కుట్రలు, కుతంత్రాలు పన్నేవాళ్ళు, మీరు చేసే, వదిలేసే ఈ చిన్న చిన్న తప్పులనే పెద్దవిగా చూపించి వాళ్ళు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ఇది గ్రహించి మెలగండి. తెలియనటువంటి చోట పెట్టుబడులు పెట్టి నష్టపోయే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ 1కి 2 సార్లు చేసే ప్రతి ప్రయత్నంలోనూ మనం చెయ్యొచ్చా లేదా, కరెక్టా కాదా అన్నది తెలుసుకొని ఆ విధంగా చెయ్యండి. జన్మజాతకం ఇప్పటి వరకు చూపించుకున్నట్లయితే ఒకసారి నన్ను నేరుగా వచ్చి సంప్రదించండి, లేదా ఫోన్ కాల్ అపాయింట్మెంట్ ద్వారా అన్న సంప్రదించండి. ఆ తర్వాతే పెద్ద పెట్టుబడులు పెట్టండి. ఇది తెలుసుకొని మెలగండి. షష్టమ స్థానంలోకి రాహుగ్రహ సంచారం రావటం వలన మనకన్నీ తెలుసు, మనకి తెలిసిందే నిజము అన్న అభిప్రాయానికి మీరు వచ్చే అవకాశం ఉంటుంది. దీని వలన మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇది తెలుసుకొని మెలగండి. ఈ వారం పరిహారం. శివాలయంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరిపించండి.
పితృదేవతల కార్యక్రమాలను నిర్వహించండి లేదా దక్షిణ తాంబూలాలనన్నా సమర్పించి ఆశీర్వచనం పొందండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆర్థికంగా ఎదగడానికి మంచి నూతన అవకాశాలను పొందగలుగుతారు. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కాకపోవచ్చు, కాస్తంత నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చేసే ప్రతి ప్రయత్నంలోనూ దైవానుగ్రహం వలన కొన్ని కార్యక్రమాలను నిలబెట్టగలుగుతారు. అవగాహన లేక చేసే పనులలో కూడాను కాస్తంత మంచి ఫలితాలను పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సప్తమ స్థానంలో శనీశ్వరుడు, అష్టమ స్థానంలో కుజుడు, భాగ్యస్థానంలో రవి, దశమ స్థానంలో బుధుడు, శుక్రుడు, గురువు, వ్యయ స్థానంలో కేతువు. ఆరంభ శూరత్వంతో ఆవేశానికి గురయ్యి కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. మధ్య దాకా వెళ్ళిన తర్వాత ఇది మీకు అక్కర్లేనటువంటి విషయాలని, మీకు అవగాహన లేనటువంటి విషయాలని చాలా అంటే చాలా ఆలస్యంగా గ్రహిస్తారు. ఏమీ చేయలేక నిరాశతో కూర్చొనే అవకాశం ఉంటుంది. ఏదైనా కొత్త పని ప్రారంభిస్తున్నప్పుడు వాళ్ళన్నారు వీళ్ళన్నారని కాదండి. మనకి నిజంగా శక్తి ఉందా లేదా, మనకి నిజంగా అభిష్టము, ఒక ప్యాషను, ఇంట్రెస్టు ఏదో ఒకటన్నా ఉందా లేదా అన్నది గుర్తించుకొని గ్రహించుకొని మాత్రమే చేయండి. కేవలం ఇప్పుడున్నటువంటి పరిస్థితి కాదు. తరువాత ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు సొసైటీలో వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటున్నారో, వాళ్ళందరూ వెళ్ళి ఆ నూతిలో దూకుతున్నారు, నేనెళ్ళి దూకలేకపోతున్నానని మీరు బాధపడవలసినటువంటి అవసరం లేదు. మీకు నిజంగా ఆ నుయ్యంటే ఇష్టం, అందులోకి వెళ్ళి దూకాలంటే ఇష్టం ఉంటేనే వెళ్ళండి. లేదంటే లేదు. గట్టు మీద కూర్చొని మీ జీవితాన్ని మీరు నెట్టుకురండి. ఇది తెలుసుకొని మెలగండి. ఎవరి జాతకాలు వాళ్ళవే, ఎవరి జీవితాలు వాళ్ళవే. కమల పిల్లలైనా ఒకే నిమిషం తేడాతో పుట్టినా కూడాను ఖచ్చితంగా ఎవరి జీవితాలు వాళ్ళవే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కార్యం కోసం పుడతారు. ఇది తెలుసుకొని మాత్రం మెలగండి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి అద్భుతంగా ఉంటుంది. చేసే ప్రయత్నాలలో మంచి అవకాశాలను పొందగలుగుతారు. గుర్తింపుతో కూడినటువంటి కొన్ని సమస్యలను మీరు కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. మీ ఎదుగుదల చూసి ఏడ్చే వాళ్ళు మీ పక్కనే ఉంటారు. కాస్తంత అప్రమత్తంగా ఉండండి. ఈ వారం పరిహారం. అవకాశం ఉన్నవాళ్ళు, ఓపిక ఉన్నవాళ్ళు పుణ్యక్షేత్రాలను సందర్శించండి. పుష్కరాలకి వెళ్ళండి. అవకాశం ఉన్నవాళ్ళు ఇక్కడ కానీ పుణ్యక్షేత్రాలలో కానీ పుష్కరాలలో కానీ లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో కానీ పితృదేవతల ప్రీత్యర్థం స్వయం పాకాన్ని ఇచ్చి ఆశీర్వచనం పొందండి. గురుగ్రహ సంచారం మారుతోంది. పాజిటివ్ ఎనర్జీస్, ఆ వైబ్రేషన్స్ అనేవి ప్రస్తుతం యూనివర్స్ అంతా నిండి ఉంటాయి. ప్రత్యేకంగా భారతదేశంలో ఉన్న వాళ్ళు కావచ్చు, విదేశాలలో ఉన్న వాళ్ళు కావచ్చు, మీ చేతనైనటువంటి ధార్మిక కార్యక్రమాలని ఈ సమయంలో చేసి ఆశీర్వచనం పొందండి. పెద్దవాళ్ళ ద్వారా ఆశీర్వచనం పొందడం ద్వారా మంచి ఫలితాలను, మంచి శుభారంభాన్ని మీరు పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరం. అయిన వాళ్ళతో ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణానికి మీకు ఏమాత్రం సుముఖత ఉండదు, ఏమాత్రం ఇష్టం ఉండదు. వాళ్ళేదో కొట్టుకుంటే కొట్టుకొని మనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదని చూసి చూడనట్టుగా మిమ్మల్ని లాక్కొచ్చినా కూడాను చక్కగా మీరు అక్కడి నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోతారు. అంటే మీకున్న సమస్యలే మీరు చాలు అన్న అభిప్రాయంతో మీరు ఉంటారు. కొత్త సమస్యలకి ఖచ్చితంగా దూరంగా ఉంటారు. అండ్ ఈ విషయాన్ని మీరు చక్కగా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. ఊరట కలిగించే విషయాలను మీరు తెలుసుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 9. తదుపరి తులారాశి. తులారాశి వారికి సప్తమ స్థానంలో కుజుడు. ఇదే గ్రహస్థితి జన్మజాతకంలో ఉంటే రుచిక మహాపురుష యోగము, ఒక మంచి యోగం ఉంటుంది. అంటే సప్తమ స్థానంలో కుజుడు లేదా చతుర్థ స్థానంలో ఉండటం అనేది ఈ రాశి వారికి ప్రత్యేకంగా మంచి కలిగించే అంశము. షష్టమ స్థానంలో శనేశ్వరుడు, శనేశ్వరుడు, పంచమ స్థానంలో రాహువు, ప్రస్తుతం అష్టమ స్థానంలో రవిగ్రహ సంచారము, భాగ్యస్థానంలో బుధుడు, శుక్రుడు, గురువు, లాభస్థానంలో కేతుగ్రహ సంచారము. సాధ్యమైనంత వరకు దుర్గాదేవి అమ్మవారిని పూజించుకోవడము,
లేదా ప్రతిరోజు అమ్మవారికి దీపారాధన చేయడము, ప్రత్యేకంగా ఈ మాసంలో చేయడం వలన విశేషమైన ఫలితాలను మీరు పొందగలుగుతారు. లేదా కార్తికేయుడిని పూజించినా గూడాను, అంటే ఉగ్రదేవతా మూర్తులను ఈ మాసంలో పూజించినట్లయితే ప్రత్యేకంగా మీకేవైతే ప్రతిబంధకం ఉందో, అడ్డంకి ఉందో అది దాటుతారు. మంచి ఫలితాలను మీరు పొందుతారు. అంటే మనం మామూలుగా ఉంటాం. కానీ యుద్ధంలో ఉన్నటువంటి యుద్ధ వీరుడు ఆయన వేరే. ఆయన ఓపిక, ఆయనకుండేటువంటి ఆలోచనలు, ఆయన శక్తి వేరే. ప్రస్తుతం మనకు అలాంటి వాళ్ళ అనుగ్రహం కావాలి. అలాంటి శక్తి మనకు కావాలి. ప్రస్తుతం మనకున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, అడ్డంకులు కావచ్చు, ఎదుగుదల లేనటువంటి స్థితి కావచ్చు, ఏదైతే స్తబ్దుతనం ఉందో అందులో నుంచి ఎదగాలంటే ఇంతపాటి శక్తిని మీరు పొందాలి. ఇది తెలుసుకొని మెలగండి. తెలిసినటువంటి దేవతలను మాత్రమే సంప్రదించండి. కొత్త కొత్త దేవుళ్ళ జోలికి మాత్రం వెళ్ళవద్దు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. లీజులు, లైస్లు, అగ్రిమెంట్స్, ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులు, ప్రయత్నాలలో స్వల్పమైన ఆటంకాలు ఉంటాయి. కానీ పనులు పూర్తవుతాయి. మంచి ఫలితాలను పొందుతారు. ఈ వారం పరిహారం: శివాలయంలో స్వామివారికి అభిషేకం జరిపించండి. ఒక పద్ధతి ప్రకారంగా దీక్ష తీసుకున్నట్టుగా ఒక 9 రోజులు లేకపోతే 11 రోజులు ఆ నిమిత్తం కార్యక్రమాలను చేస్తూ ఉండడము, ప్రతిరోజు దీపారాధన చేయడము, ఈ విధమైనటువంటి కార్యక్రమాలను క్రమం తప్పకుండా సుదీర్ఘకాలం చెయ్యండి. మంచి ఫలితాలను మీరు పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అయిన వాళ్ళతో కాస్తంత ఘర్షణపూరితమైన వాతావరణం ఏర్పడవచ్చు. మీ అభిప్రాయం ఒకటి, వాళ్ళ అభిప్రాయం ఒకటి. వాళ్ళు చెప్పింది ఎంతపాటికి మీరు వినకపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎవరి మాట విన్నాము, ఎవరి మాటను వద్దన్నాం అన్నది కాదు విషయం. ఏ మాట వింటే మనం ఎదుగుతాము, ఏ మాట వింటే మనం విరిగిపోతాము, ఇది తెలుసుకొని మెలగండి. ఈ సొంత నిర్ణయం మీరు చేయలేనప్పుడు గురువుల్ని ఆశ్రయించండి. జన్మజాతకాన్ని చూపించండి. మీ పరిస్థితి చెప్పండి. సలహాలు, సూచనలు తీసుకొని మంచి నిర్ణయం చెయ్యండి. ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు. గోసేవా కార్యక్రమాలను విశేషంగా చెయ్యండి. మంచి ఫలితాలను మీరు పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి 7వ స్థానంలో రవి, అష్టమ స్థానంలో బుధుడు, శుక్రుడు, గురువు, షష్టమ స్థానంలో కుజుడు, పంచమ స్థానంలో శనేశ్వరుడు. ఉద్యోగం మారాలన్న ఆలోచనలు బలపడే అవకాశం ఉంటుంది. పెద్దవాళ్లతో మాట పట్టింపులకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓర్పు, సహనం నశించే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. విహారయాత్రలకు వెళ్ళాలన్న ఆలోచనలు, దైవ దర్శనాలు చేసుకోవాలన్న ఆలోచనలు, ఏదో ఒక కారణం నిమిత్తము ఎక్కడికైనా వెళ్ళాలి, అందరం కలిసి కుటుంబ సమేతంగా కలిసికట్టుగా ఉండాలి, అందుకు ఏదో ఒక కారణం ఉండాలి నా నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. సత్ఫలితాలను కూడా పొందుతారు. చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలలో ఓర్పు, సహనం నశించే అవకాశం ఉంటుంది. దీని వలన స్వల్పమైనటువంటి నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మీరు ఆశిస్తున్నటువంటి బదిలీలు లేదా ఇతర అంశాలలో మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు. ఈ వారం పరిహారం: అవకాశం ఉన్నవారు ఈ పుష్కరాలకు వెళ్ళి నదీ స్నానాన్ని ఆచరించి పితృదేవతల ప్రీత్యర్థం కార్యక్రమాలను జరిపించండి. లేదా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి పెద్దవాళ్ల పేరు మీద దాన ధర్మాది కార్యక్రమాలను జరిపించండి. దీని వలన మంచి ఫలితాలను పొందుతారు. అవకాశం ఉన్నవారు, ఉద్యోగ నిమిత్తం సమస్యలు ఎదుర్కొంటున్నవారు, అనుకున్నది సాధించలేకపోతున్నాం అనుకుంటున్నవారు మహాపాశుపత హోమాన్ని జరిపించండి. దీని వలన మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైనటువంటి అంశాలలో బరువు బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. విసుగుకి, చికాకుకి కారణమవుతాయి. చేయాలనుకున్న కార్యక్రమాలను మాత్రమే చేస్తారు. కొన్ని విషయాల మీద మాత్రము మీకు నిరుత్సాహం ఆవహిస్తుంది. నేను అసలు ఇవి ఎందుకు చేయాలి, నాకేం అవసరము, ఇదంతా నాకు అవసరం లేదు కదా అన్న విరుద్ధమైనటువంటి అంశాలు,
ఆలోచనలు కూడా కలిగే అవకాశం ఉంది. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఇన్స్టిట్యూషన్స్‌లో పనిచేసే వారికి, పెద్ద సంస్థల్లో పనిచేసే వారికి కాస్త ఉద్యోగం మారాలన్న ఆలోచనలు ఏర్పడవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి సప్తమ స్థానంలో బుధుడు, శుక్రుడు, గురువు, ఆరింట రవి, పంచమ స్థానంలో కుజుడు. కొన్ని కొత్త కార్యక్రమాలను ప్రారంభించాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. సంతాన సంబంధమైనటువంటి అంశాలలో కాస్తంత చికాకు, విసుగు ఏర్పడుతుంది. అయిన వాళ్ళతో మాట పట్టింపులకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. దైవ ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఎక్కువ శ్రద్ధని, టైంని కేటాయిస్తారు. గోసేవ కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రేమించిన వ్యక్తితో వివాహం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. జన్మజాతకంలో కూడా అటువంటి పరిస్థితి ఉంటేనే ఆ కోరిక నెరవేరుతుంది. ఇది గ్రహించుకొని మెలగండి. అవసరం ఉన్నవారు, జాతకంతో సంప్రదించాలనుకుంటున్న వారు నన్ను నేరుగా వచ్చి కుకట్పల్లి ఆఫీసు లేదా కోటి ఆఫీస్లో సంప్రదించగలరు, లేదా ఫోన్ కాల్ అపాయింట్మెంట్ ద్వారా సంప్రదించండి. ఈ వారం పరిహారం: శివాలయంలో పంచామృతాలతో స్వామివారికి అభిషేకం జరిపించండి. విశేషమైనటువంటి ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించుకున్న తర్వాత పెరుగన్నాన్ని నివేదించి 10 మందికి ప్రసాదంగా పంచండి. పితృదేవతల కార్యక్రమాలను జరిపించండి. పుష్కర స్నానం చేయగలిగితే విశేష ఫలితాలను పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పోటీతత్వాన్ని మరింతగా కలిగి ఉంటారు. ప్రతి ఒక్క చిన్న పనికి, చిన్న వ్యవహారానికి కూడా మీ శక్తినంతా కూడా ఉపయోగించుకొని, మీ బలాన్నంతా కూడా ఉపయోగించుకొని కార్యాన్ని నిలబెట్టుకునే పరిస్థితులు ఏర్పడతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో మంచి ఫలితాలను పొందుతారు. ప్రేమించిన వ్యక్తి ద్వారా ఇబ్బందికి, చికాకుకి గురయ్యే అవకాశం ఉంటుంది. సంతాన సంబంధమైన అంశాలలో చికాకులు ఏర్పడవచ్చు. కాస్తంత డబ్బులు ఎక్కువగా ఖర్చయ్యే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. పెద్దలను సంప్రదించడము, వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ ఆలోచనలతో మీరు ముందడుగు వేయగలిగితే సర్వదా శ్రేయస్కరంగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళతో మాత్రము కొత్త విషయాల గురించి, కొత్త వ్యవహారాల గురించి గొడవలు ఎక్కువ శాతం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ డ్యూరేషన్లో అవి ప్రస్తావనకి తీసుకురావద్దు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ద్వితీయంలో రాహువు, తృతీయంలో శనేశ్వరుడు, చతుర్థ స్థానంలో కుజుడు, పంచమ స్థానంలో రవి, షష్టమ స్థానంలో బుధుడు, శుక్రుడు, గురువు. రాబోయే రోజుల్లో గురుగ్రహ సంచారం మారుతున్నది, రాహుగ్రహ సంచారం మారుతున్నది. చేసే కొత్త ప్రయత్నాలలో కాస్తంత అవకతవకలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. అంటే గురుగ్రహము ఎక్స్పాన్షన్ ఇచ్చేటువంటి గ్రహమే, అంటే ఎదుగుదల, పెరగడము. రాహువు కూడా అలానే ఇస్తాడు. కానీ ఏ దిశలో మనం పెరుగుతున్నాం అన్నది మనం తెలుసుకోవాలి. అంటే అప్పులు పెరగడం, నష్టం పెరగడం, ప్రాజెక్టులు చేయి జార్చుకోవడము, మనం ఏదో ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నాము, అవేవో బాగా పెరుగుతాయి అనుకుంటే అవి అలా కాకుండా డౌన్ఫాల్ అవుతున్నట్లయితే ఇమీడియట్గా స్టార్టింగ్ పాయింట్లోనే అది మనం చెక్ చేసుకోవడము, దానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేయాలి. లేదు, వ్యాపార విస్తరణ కోసం ప్రయత్నం చేస్తున్నాము, వ్యాపారం బాగుతోంది, ఉద్యోగ అవకాశాలు బాగున్నాయి, ఇతరితర కుటుంబపరమైనటువంటి అంశాలు కూడా అనుకూలంగా ఉన్నాయి, చికాకులేం లేవు, ఆనందంగా ఉందని అనుకుంటే మాసానికి ఒకసారి శివాలయంలో అభిషేకం చేయించుకుంటే అంత మాత్రం చాలు. ఇది మీకు కొనసాగుతుంది. ఎప్పుడైనా ఈ పెద్ద గ్రహాలైనటువంటి రాహువు, కేతువు, గురువు, శనేశ్వరుడు మారుతున్న సమయంలో మనకు వస్తున్నటువంటి ఫలితాలు ఈ మాసం ఎలా ఉంది, మానసికంగా ఎలా ఉంది, శారీరకంగా ఎలా ఉంది, ఆర్థికంగా ఎలా ఉంది అది తెలుసుకొని బాలేదు అని అనిపిస్తే వెంటనే రెమెడీ చేసుకుంటే ఆ ఏదైతే చెడు జరిగేది ఉందో అది తీవ్రంగా జరగకుండా మనం ఆపగలుగుతాము. ఇది గ్రహించుకొని మెలగండి. ప్రత్యేకంగా మకర రాశి వారు, కర్కాటక రాశి వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇవి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వాహనాన్ని, కొత్త పరికరాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటాయి.
వ్యాపార విస్తరణ కోసం లేదా వ్యాపార నిమిత్తం ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ వారం పరిహారం: పుష్కరాలకు వెళ్ళగలిగిన వాళ్ళు ఖచ్చితంగా అవకాశం ఉన్నంత వరకు వెళ్ళండి. అక్కడ చేయవలసినటువంటి ఆధ్యాత్మిక దాన కార్యక్రమాలను నిర్వహించండి. తద్వారా మంచి ఫలితాలను పొందుతారు. ప్రత్యేకంగా ఈ గురుగ్రహం మారిన సందర్భంలో, ఈ సమయంలో మాస శివరాత్రి రోజున మహాపాశుపత హోమాన్ని జరిపించండి. దీని వలన మంచి ఫలితాలను పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉత్తరుత్తర జరగబోయేటువంటి కార్యక్రమాలకు సంబంధించి, కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలకు సంబంధించి సీక్రెట్స్ తెలుసుకునే అవకాశం లభిస్తుంది. దీని ప్రకారంగా ముందస్తు జాగ్రత్త చర్యగా మీరు తీసుకునే నిర్ణయాలు, వేసుకునే ప్రణాళికలు అనుకూలంగా ఉంటాయి. కొంతమంది అయిన వాళ్ళ ద్వారా ఆర్థిక సహాయాన్ని పొందగలుగుతారు. కొన్ని రికమెండేషన్లు కూడా చేయించుకోగలుగుతారు. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రాశిలో రాహువు, ద్వితీయంలో శనేశ్వరుడు, తృతీయంలో కుజుడు ఉచ్చస్థితి, చతుర్థ స్థానంలో రవి, పంచమ స్థానంలో బుధుడు, శుక్రుడు, గురువు. కొన్ని నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. మానసికంగాను శారీరకంగాను జీవితంలో వస్తున్నటువంటి మార్పుల కారణంగా కాస్తంత అలజడి ఉన్నప్పటికీ కూడాను మానసిక ప్రశాంతతని, సంతోషాన్ని పొందగలుగుతారు. దూర ప్రయాణాలు చేయాలి, దైవ దర్శనం చేసుకోవాలి, నలుగురితో పరిచయాలు పెంచుకోవాలి అన్న ఆలోచనలు మూడొంతులు కలిసొస్తాయి. జన్మజాతకంలో రాహుగ్రహ స్థితి బాలేకపోతే మాత్రము నిద్ర పట్టక అవస్థపడే అవకాశం ఉంటుంది. యాంగ్జైటీ, డిప్రెషను, మెంటల్ డిసార్డర్స్కి కారణమయ్యే అవకాశం ఉంటుంది. 1-2 సార్లు వైద్యులను సంప్రదించి మంచి నిర్ణయం చేయండి. ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు. శక్తి కొలది విరాళాలను ఇచ్చి మానసిక సంతోషాన్ని పొందుతారు. ఈ వారం పరిహారం: అవకాశం ఉన్నవారు 9, 11, 21 ఈ విధంగా ఒక పద్ధతి ప్రకారంగా శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించండి. పారాయణ చేయడము, స్వామివారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించడము, ఈ విధంగా ఈ మాసము వచ్చే నిర్జ్యేష్ఠలో కూడా చేసుకోవటం వలన కాస్తంత ఈ గురుగ్రహ సంచారం మారుతోంది, రాహుగ్రహ సంచారం మారుతోంది. దీని వలన ఏమైనా నెగిటివ్ వస్తున్నట్లయితే దాన్ని మనం తెలుసుకోగలుగుతాము, ముందుగానే దాన్ని ఆపగలుగుతాము. ఇది తెలుసుకొని మెలగండి. అవకాశం ఉన్నవారు అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరం, పెట్టుబడుల విషయాలలో జాగ్రత్తలు అవసరం. మీ ప్రమేయం లేకుండా మీ పేరు మీద రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. ఏదో మంచి కార్యక్రమం ఉంది, మీకైతే మంచి గుడ్ విల్ ఉంది, మీ మొహం చూసినా మీ పేరు చెప్పినా కొద్దిగా బెనిఫిట్స్ వస్తాయన్న ఆలోచనతో కుటుంబంలో కొంతమంది మీకు ఇష్టం లేకపోయినా కూడాను ఈ విధమైనటువంటి నిర్ణయం చేసే అవకాశం ఉంటుంది. కాస్తంత అప్రమత్తంగా ఉండండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నిమిత్తం ఉన్నంత వరకు అప్పులు చాలు, కొత్త అప్పులు వద్దు అన్న మీ ఆలోచనలు మాత్రమే కరెక్టు. ఇది గ్రహించుకొని మెలగండి. కొత్త వస్తువులను, పరికరాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. చిన్న చిన్న వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాలి, మంచి ఆదాయాన్ని పొందాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. అవి మీకు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ రాశిలో శనిగ్రహ సంచారము, ద్వితీయంలో కుజుడు ఉచ్చస్థితి, తృతీయంలో రవిగ్రహ సంచారము, చతుర్థ స్థానంలో బుధుడు, శుక్రుడు, గురువు. ఎవరికైనా ఏదైనా ఉపయోగం ఉంటుందని అంటే ప్రస్తుతం ఈ 12 రాశుల వాళ్ళలో ఉపయోగం ఉండేది కేవలం మీనరాశి వారికి అండి. కాస్తంత జ్ఞానం పెరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు, ఆల్రెడీ ఎడ్యుకేషన్లో ఉన్నవాళ్ళు, అంటే డిగ్రీ పూర్తి కాని వాళ్ళు కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ చేయగలిగిన వాళ్ళు కావచ్చు, దిస్ ఈస్ ద బెస్ట్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్. మీరు వెనక ముందు ఆలోచించాల్సిన అవసరం లేదు. చక్కగా కోర్సు ఎంపిక చేసుకోండి, చదవడం ప్రారంభించండి. మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ఉత్తర ఐఏఎస్లు, ఐపీఎస్లు, అడ్వైజర్లు, కౌన్సిలర్ల కింద మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. కానీ కష్టపడి చదవండి. విసుగు, నీరసం, చికాకు ఖచ్చితంగా దూరంగా ఉండండి.
బాగుంటుంది. ఇతర ఉద్యోగాల్లో ఉన్నవారికి కావచ్చు, లేదా వ్యాపారాలలో ఉన్నవారికి కావచ్చు, ఏదన్నా మంచి ప్రయత్నం చేద్దాం అనుకునే వాళ్ళకి, ఎదుగుదల కోసం ఆలోచించే వారికి, ఇదే ఒక ఫిఫ్త్ హౌస్‌లో ఈ గురుగ్రహ సంచారం ఆధారంగా ఏదైనా చదవండి, నేర్చుకోండి. కొత్త టెక్నాలజీని టేకప్ చేయడము, కొత్త కోడింగ్ కావచ్చు, మనకి ఇది తెలీదు, ఇది తెలుసుకుంటే బాగుంటుంది, నాకు ఉపయోగపడుతుంది అని అనుకున్నది ఏదైనా గాని చదవండి, నేర్చుకోండి. దీని వలన మీరు మంచి భవిష్యత్తును పొందగలిగిన వారవుతారు. ఏలినాటి శని ఉన్నప్పటికీ గూడాను ఖచ్చితంగా సెల్ఫ్ డెవలప్‌మెంట్ ఉంటుందండి. ఇది మాత్రం మర్చిపోవద్దు. ప్రత్యేకంగా కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆరంభ శూరత్వం మాత్రం ఉంటుంది. మధ్యదారికి వెళ్ళిన తర్వాత మాత్రం వదిలేసే అవకాశాలుంటాయి. దీని వలన ఖచ్చితంగా నష్టపోతారు. అప్రమత్తంగా ఉండండి. ఈ రాశి వారికి ఈ వారం పరిహారం దీక్ష ప్రకారంగా అంటే పూర్తి స్థాయిలో ఏదైనా అమ్మవారికి సంబంధించిన దీక్ష తీసుకున్నా మంచిదే. లేదా 9, 11, 21 రోజులు ఈ ప్రకారంగా ఏదో ఒక దేవీ దేవత స్తోత్ర పారాయణ చేయడము, ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలను సమర్పించి విశేషంగా పూజ చేసుకోవడం వలన మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. అవకాశం ఉన్నవారు ఏదైనా శైవ క్షేత్రంలో శనికి సంబంధించినటువంటి అఘోర పాశుపత హోమాన్ని శని త్రయోదశి రోజున జరిపించండి. విశేషమైన ఫలితాలను పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా పుంజుకోగలుగుతారు. క్రితం తీసుకున్నటువంటి రుణాలను తీర్చివేయగలుగుతారు. సంతానానికి సంబంధించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేయడము, వాళ్ళకి అడ్మిషన్స్ కోసం ప్రయత్నం చేయడము, లేదా చేతికొచ్చిన పిల్లలైతే వాళ్ళకి సువర్ణాభరణాలను కొనటము, లేదా వాళ్ళ వ్యవహార రీత్యా ఉపయోగపడే విధంగా భూములను కొనుగోలు చేయడము, ఈ విధమైనటువంటి మంచి ఆలోచన తీరు విధానం కలిగి ఉంటారు. దీని వలన మీకు కలిసొస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.